మళ్ళీ బిజినెస్ చేస్తున్నారా మళ్ళీ? లేదు సార్, మానేసాను. ఇంకా నా బిజినెస్ నేను చూసుకుంటున్నాను. అది చాలా బాగుండేది బిజినెస్, ఓకే. చాలా బాగుండే. ఇంకా నా వల్ల కాక నేను వదిలేసాను దాన్ని. సో మీరు ఎక్కడ ఉంటారు? మేము మోతీనగర్, ఎర్రగడ్డ జనప్రియలో ఉంటాం సార్. సో మీ నాన్నగారి వియోగం తర్వాత ఆయన చనిపోవడం వల్ల మీకు ఈ జ్ఞానం అనేది ఎక్కడ నేర్చుకున్నారా? యూట్యూబ్ లో వీడియోనే సార్. ఆ వీడియో చూసి నేను ధ్యానం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నా కళలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలీదు. అయితే మళ్ళీ నేను వెతికాను అనమాట. దాంట్లో వెతుకుతుంటే నాకు ఇంకో వీడియో ఒకటి వచ్చింది, కళలు నిజమవుతాయా అని ఇంకొక ఎపిసోడ్ ఉంది. దాన్ని చూస్తే కళల్ని ఎట్లా డికోడ్ చేసుకోవాలి అనేది అందులో నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు 5 మంత్స్ అయ్యింది. 5 మంత్స్ తర్వాత నాకు కనిపించడం మానేశారు మా ఫాదర్. మానేసిన తర్వాత డౌట్ వచ్చింది, ఈయన కనిపిస్తలేడు నాకు ఎందుకు అని చెప్పేసి. మళ్ళీ అప్పటిదాకా హోప్ ఉండే, ధ్యానం చేస్తే కనిపిస్తున్నాడు బాగానే ఉంది అనుకున్నాను. తర్వాత కనిపించడం మానేశాడు. మానేసిన తర్వాత నేను ఆ వీడియో కింద ఒక నంబర్ ఉంది, వాట్సాప్ నంబర్. ఆ నంబర్కి నేను కాల్ చేశాను. ఇది నిజమా అబద్ధమా, నేను భ్రమలో ఉన్నానా, ఇది నిజంగానా అని నేను కాల్ చేస్తే వాళ్ళు అన్నారు, లేదు మేడం అంటే వాళ్ళు డికోడ్ చేశారనమాట. నీకు తెలిసిన ప్లేస్లా తెలియని ప్లేస్లా అని అడిగారు. నాకు అసలు ఏమి తెలియదు. ఆయన చూసినప్పుడల్లా కొత్త కొత్త ప్లేసులు కనిపిస్తాయి, ఇక్కడెక్కడ కాదు అంటే, లేదు మీరే హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నారు, ఆయనను రియల్గా మీరే వెళ్ళి కలిసేసి వస్తున్నారు, మీ సోల్ అక్కడికి వెళ్తుంది అని అక్కడ చెప్పారనమాట. చెప్పినాక మీరు ప్రాపంచిక విషయాలు ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడితే మనకు డ్రీమ్స్ రావు, కళలు గుర్తుండవు. అయితే నేను మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను. ఆ గ్రూప్లో వీక్లీ వన్స్ డికోడింగ్ చేస్తారనమాట. ఉంటారు కళలన్నీ డికోడింగ్. ఈ సద్గురు మూమెంట్స్ వాళ్ళే కళలు డికోడింగ్ ఒక గ్రూప్ ఉన్నాయి. దాంట్లో నన్ను యాడ్ చేశారు. ఇంకా నేను అందులో గ్రూప్లో క్లాసెస్ చెప్పడము, డికోడింగ్ నేర్చుకోవడం, ఆ గ్రూప్ ద్వారా నేను అన్నీ నేర్చుకున్నాను. అంటే మామూలుగా చనిపోయాక అంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు, ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు. సో మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారా? లేదు, పైన ఉన్నారు. ఆయన కోరికలన్నీ తీరిపోయినట్టు? ఆయనకి కోరికలన్నీ తీరినాయి కానీ ఆయనకు బాధ్యత ఉంది. ఇంకా బాధ్యత ఉంది కాబట్టే నాకు కళలో కనిపించి హింట్ ఇవ్వడము, నాకు సపోర్ట్ చేయడము. నాకు ఇంకొకటి కూడా సార్ ఎలా వస్తాయి అంటే, నన్ను ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ బాధ పెడతారు కదా, వాళ్ళకి సంబంధించిన గత జన్మ కనిపిస్తుంది. అప్పుడు నాకు మొన్న రీసెంట్గా ఒకటి డ్రీమ్ ఏదొచ్చిందంటే, నేను ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కొందరు నాకు దూరం అయిపోయారు. అప్పుడు ఏంటంటే చిల్ అయ్యే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆధ్యాత్మికకు వచ్చినాక చాలా వరకు ఇవే మాట్లాడుతున్నాను నేను. అలా ఉండకూడదు, పక్క వాళ్ళ గురించి మాట్లాడొద్దు, అవన్నీ చెప్తున్నాను కదా, వాళ్ళకి అంత నచ్చట్లేదు. అప్పుడు నేను ఉంటే ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవాళ్ళు. సైలెంట్ అయిపోయినా నచ్చట్లేదు. నువ్వు మారిపోయాను, నువ్వు మళ్ళీ వెనక్కిరా అనేవాళ్ళు. నాకు ఇది నచ్చింది, నేను నేర్చుకుంది అందరికీ నేను చెప్తున్నాను, అది బాగుందని చెప్పేసి నన్ను మొన్న ఒక ఆంటీ టార్గెట్ చేసింది అనమాట. ఆమెకి నేను బిజినెస్లో పార్ట్నర్గా వెళ్దాం అనుకున్నాను. తను నాన్ వెజ్కి సంబంధించింది పెట్టింది, నన్ను ఫోర్స్ చేస్తుంది. నేను అవి చెయ్యను, జీవహింస చేయొద్దు కదా, దీంట్లో మేము అన్నీ మానేసుకున్నాము. నేను మెడిటేషన్లో ఉన్నా, ఒకప్పుడు అన్నానేమో కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా. వినలేదు. నన్ను ఫోర్స్ పెట్టడము, లేదంటే నా మీద చెప్పడం, ఈమె హిప్నటైజ్ అయింది అందుకే మనకు దూరం అవుతుందని గ్రూప్లో అందరికీ చెప్పేది. ఇరిటేట్ చేస్తుంటే నేను ఫీల్ అయ్యాను. ఎలా అనేది అట్లా ఏం అనలేదు కానీ అయితే అనింది. అన్న తర్వాత నేను బాధపడ్డా. రోజు ఆంటీతో నాకు మంచి రిలేషన్ ఉండే, ఈ బిజినెస్ వల్ల నాకు ఈమె ఇలా అయిపోతుందని చెప్పేసి నేను ఏం అడగను సార్. నేను కళలో ధ్యానం చేసుకొని నైట్ పడుకుంటాను. నేను ఇక్కడ ఏదైతే ఫీల్ అవుతానో దానికి సంబంధించిన డ్రీమ్ మాస్టర్ చూపించేస్తాడు, అడగకుండా చూపిస్తాడు నాకు. ఆ పర్సన్తో నేను బాధపడ్డానంటే ఆ గత జన్మ నాకు చూపిస్తాడు. అయితే నేను ఇప్పుడు ఒక పర్సన్ నుంచి నేను బాధపడ్డాను అంటే ఎందుకు పడుతున్నానో ఆమెకు సంబంధించిన గత జన్మ కర్మ చూపిస్తాడు నాకు. అక్కడ ఏం చేస్తున్నా అంటే, ఒకటి వైట్ హౌస్ 3 బెడ్రూమ్, దాంట్లో నేను మా అక్క మా బావ ఉన్నారు అనుకో, నేను లోపలికి వెళ్ళాను. చాలా బాగుంది ఫ్లాట్, లైట్లు వేసుకుంటున్నాను. అంటే చీకటి ఉంది, వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నారని చెప్పి నేను లైట్లు వేస్తున్నాను. ఒక రూమ్లో ఓపెన్ చేశాను, ఇవి చింతగింజలు ఉంటాయి కదా సార్, చింతపండులో ఒక ప్లేట్లో ఉన్నాయి, గాలికి ఎగురుతున్నాయి పైకి. చింతగింజలు పైకి ఎగురుతున్నాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది అంత మ్యాజిక్ అవుతుందని ఒక్కొక్క బెడ్రూమ్లో లైట్ వేసి వీళ్ళు ఎక్కడున్నా ఎతుకుతున్న టైంలో నాకు అన్ని విచిత్రాలు కనిపిస్తున్నాయి, అన్ని గాలికి ఎగరడము అవన్నీ కనిపిస్తున్నాయి ఇంట్లో. అమ్మో ఇది ఏదో తేడా ఉంది, ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. అప్పుడు నా చేతిలో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను తీసుకొని పరిగెడుతున్నా నేను. అక్కడ కీస్ కనిపించినాయి, తీసేసుకున్నా.
బయటికి వెళ్ళి డోర్ వేసుకున్న టైంలో నా వెంట ఒక లేడీ పరిగెడుతుంది అనమాట. పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది, వైట్ హెయిర్ ఉంది, చీర కట్టుకొని ఉంది. ఆమె నా వెంట పరిగెడుతుంది నన్ను పట్టుకొని నన్ను చంపడానికి. అయితే నేను ఫాస్ట్గా వచ్చేసి ఆ డోర్ వేసినప్పుడు కూడా భయపడ్డాను. అది కొడుతుంది లోపల నుంచి నన్ను అటాక్ చేయడానికి కొడుతుంటే నేను భయపడుతున్నా. ఇంకా నన్ను వదలదీమే, అయిపోయింది, నన్ను చంపేస్తుంది, నా పిల్లని కూడా చంపేస్తా అనే ఫీల్లో మా ఫాదర్ అక్కడ నిలబడి నా తల మీద చేయబెట్టి, నేనున్నా కదా నువ్వెందుకు భయపడతావు అని చెప్పి నా తల మీద చేయబెట్టి ఆయన అక్కడ నాకు సపోర్ట్గా మాట్లాడారు. అయితే నేను ఆమె గురించి బాధపడినప్పుడు నేను ఈమెకి ఏం చేసా అని ఇన్నర్గా ఫీల్ అయినా. నేను అడగలేదు డ్రీమ్లో నాకు ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది అని అడగల. ఈ ఆంటీ మంచిగా ఉండే కదా, ఎందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు నాకు ఈ డ్రీమ్ అనిపించింది. ఆంటీ ఎవరో కాదు, గతంలో ఆమెనే. ఆమె ఆంటీ నా వెంట పడింది కదా ముసలావిడ. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే సార్, మనము డ్రీమ్లో నేను భయపడ్డాను అనుకోండి, ఆ భయాన్ని వాళ్ళకి గతంలో నేను పెట్టినట్టు. ఆ భయం మనకి ఇప్పుడు తెలవడానికి మనకి చూపిస్తుంది అనమాట. అంటే ఈ డ్రీమ్లో నేను భయపడ్డాను కదా, ఆ భయాన్ని ఆమె తరుముతుంటే నేను ఏదైతే భయపడ్డా ఆ బాధని ఇంతకుముందు ఆమెకు పెట్టినా నేను. అది నాకు చూపించింది. అంటే నేను అక్కడ రియలైజ్ అయిపోయినా, ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెడుతున్నా అంటే అప్పుడు నేను పెట్టినా కదా ధ్యానంలో కూర్చొని, నాకు తెలియక నీకు ఇంత బాధ పెట్టినా, నేను ఇంత బాధపడుతున్నా అంటే నేను పెట్టినా కాబట్టి క్షమాపణ చెప్పుకుంటా. ఆమెకే నేను సారీ చెప్పుకుంటా, ధ్యానంలో కూర్చొని సారీ చెప్పుకున్న తర్వాత వాళ్ళ ఆత్మస్థితి మారుతుంది సార్. మనం సారీ చెప్పుకొని, ఇప్పుడు ఎవరైనా బాధ పెడితే మనం ఏదో ఒకటి అంటాము, ఏదో చేస్తాం, మేము అట్లా చెయ్యం. మేము ఏం చేస్తాం అంటే రియలైజేషన్, కర్మని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఏదైనా గత జన్మ మేము యాక్సెప్ట్ చేసేస్తాం. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. కాదండి, ఇట్లా అన్నారు కదా ఏది ఇస్తే తిరిగి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, మీ వెనకాల ఒకడు పడ్డాడు, రైట్? దానికి కూడా గత జన్మ కారణమే ఉంటది. అవి కూడా పడ్డాయి, నాకు వస్తాయి. ఓకే, మిమ్మల్ని మీ మీద అసూయ కలుగుతుంది ఒకరికి, ఒక ఆంటీకి ఎవరికో, మిమ్మల్ని అకారణంగా ద్వేషించి మిమ్మల్ని అకారణంగా దూషిస్తా ఉంటది. దానికి గత జన్మ కారణం. అది కూడా ఉంటుంది సార్. అవి కూడా కనిపిస్తాయి నాకు. కనిపిస్తే ఏం చేస్తారు వాళ్ళకి ఇదే చేస్తాము. మేము ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాం. లేదంటే మేము ఏం చేస్తాం అంటే ధ్యానంలో వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటాం. వాళ్ళ సోల్ని మేము ఇన్వైట్ చేసుకొని ఏం చెప్తామంటే, అజ్ఞానంతో గతంలో మీకేదో మేము చేసాం, మిమ్మల్ని బాధ పెట్టినాం, మీకు పెట్టినాను కదా, ఈ రోజు నేను బాధపడుతున్నా కదా, నేను మీకు సారీ చెప్తున్నా, నాకు తెలియక నేను తప్పు చేసిన, నాకు క్షమించు. మీకు డబ్బులు ఎగ్గొట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీరు నాకు ఎగ్గొట్టారు, ఇప్పుడు మేము ఏం చేస్తాం, అది కూడా ఎగ్గొట్టాను. అది ఏం చేస్తామంటే, గతంలో కూడా మేము వాళ్ళకి ఏదో చేస్తేనే అది మాకు వచ్చింది కదా. పోలీస్ కేసు పెట్టి అలాంటివి ఉండవు. ఇంకా పోలీస్ కేసు అని కాదు సార్. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నా స్థితి ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా కదా, నా స్థితి ఎట్లుంటది అంటే, నన్ను ఎవరైనా మోసం చేసిర్రు అనుకోండి, అడుగుతా, మంచితనంగా అడుగుతా. వాళ్ళు మొండికేసిరు అనుకో, చూసుకుంటా, ధ్యానంలో చెప్పుకుంటా. నేను ఏదైతే బాధపడుతున్నో ఆ సమస్య ఉన్న వాళ్ళకి నేను సహాయం చేస్తా. అంటే అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఒక నాకు ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఇప్పుడు ఏదన్నా అనుకున్నాను అనుకోండి, గంటలో నాకు ఏదో ఒక రూపంలో ఏదో అయిపోతుంది. నాకు సేవ చేయాలని ఉండే, అనాథాశ్రమాలకి అట్లా ఇవ్వాలని ఉండే. అయితే నేను అనుకున్నాను, మా హస్బెండ్ కి కూడా ఉండే, మా ఇద్దరికి ఉండే ఫీలింగ్, అనాథాశ్రమంలో మేము సాయం చేయాలి, ఇది ఫుడ్ డొనేట్ చేయాలని. ఆయన బిజీగా ఉండడం వల్ల నేను చేస్తున్నా ఇప్పుడు ఏదో ఒక రకంగా. అయితే నేను కిచెన్ లో కాఫీ కలుపుకుంటూ ఉన్న టైంలో ఫీల్ అయ్యా, ఏదో చేద్దాం అనుకున్నాం, బిజీ అయిపోయినాం, చేయలేకపోతున్నాము. భగవంతుని అడిగిన, బాబా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నేను ఎట్లా